హలో గాయ్స్, అందరూ గోరుచిక్కుడుకాయ కూర అంటే చాలామంది ఇష్టపడరు. అది పుల్లలుగా ఉంటుంది, పొడుచుకుంటూ ఉంటుందని. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. ఈవెన్ మా పిల్లలకు కూడా అంత ఇష్టం ఉండదండి. బట్ ఎప్పుడైతే నేను ఇలా చేస్తానో అప్పటి నుంచి వాళ్ళకి ఈ కర్రీ చాలా ఫేవరెట్ అయిపోయింది. ఇంకా ఈ గోరుచిక్కుడులో ఫోలిక్ యాసిడ్ అండ్ వైటమిన్ కే బాగా ఉంటుంది. సో అది ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఈ గోరుచిక్కుడులో ఉండే ఫైబర్ వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. గోరుచిక్కుడు వల్ల చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంతేకాదు పిల్లల్లో ఉన్న మోషన్ సిక్నెస్ని కూడా పోగొడుతుంది. ఇది తింటే పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇలా సైడ్స్ పీల్ చేయడం వల్ల మనకి కర్రీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. గోరుచిక్కుడుకాయ తింటున్నామన్న ఫీలింగే ఉండదు. కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి అందరూ. ఫస్ట్ నేను గోరుచిక్కుడుకాయల్ని సాల్ట్ వేసి కుక్ చేశాను. ఆఫ్టర్ దట్ సైడ్ పీల్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత తాలింపు పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ గోరుచిక్కుడుకాయ ముక్కలు తీసుకొని దీంట్లో వేసి కొంచెం ఫ్రై చేయాలి. బాగా ఎక్కువ ఫ్రై అవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు. అలా కొంచెం ఫ్రై అయ్యి డ్రైగా అయిపోయిన తర్వాత కారము అండ్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేయడమే. అంతేనండి, ఈజీ అండ్ ఎమ్మీ సింపుల్ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.